నిజమైన దేవుని తెలుసుకోవడానికి దేవుడే ప్రత్యక్షం కానక్కర్లేదు, అవునా కదా? నిజమైన దేవుని తెలుసుకోవడానికి ఏదైనా ఒక చిన్న మూమెంట్, ఒక చిన్న సమయము, ఒక చిన్న సందర్భము మనిషిని మార్చి వేస్తుంది కంప్లీట్గా. ఎందుకంటే ఎన్నో రకాలుగా ఒక మనిషిని మార్చాలని చూసినా కొంతమంది హృదయాలు ఎలా ఉంటాయంటే బండలాగా ఉంటాయి. ఎలా ఉంటాయి? బండలాగా ఉంటాయి. కొన్ని హృదయాలు అయితే గ్లాస్ లాగా, లేదంటే మాంస హృదయాలు, మెత్తని హృదయాలుగా ఉంటాయి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నా వాక్యము బండను బద్దలు చేయు సుత్త వంటిది కాదా? ఏమంటుంది దేవుని వాక్యం? నా వాక్యము బండను బద్దలు చేయు సుత్త వంటిది కాదా అంటే దాని అర్థం ఏంటంటే, ఎంత రాతి హృదయాన్నైనా, బండవారిపోయినటువంటి పరిస్థితులనైనా, కుటుంబాన్నైనా, వ్యక్తిత్వాన్నైనా కూడా దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే ముక్కలు చేస్తుంది. దేవుని వాక్యము వినినప్పుడు ఎంత కఠినాత్ముడైనా గాని, ఎంత క్రూరమైన హృదయంతో ఆలోచనతో ఉన్నవాడు కానీ హృదయం ఏమైతుందంటే కదిలించబడుతుంది, కన్నీళ్ళు వస్తాయి. అంటే ఆ జీవితంలో జరిగినటువంటి సందర్భాన్ని బట్టి కన్నీళ్ళు వస్తాయో రావో తెలియదు కానీ దేవుని యొక్క వాక్యము తాకినప్పుడు ఆ హృదయం ఏం చేశారంట? కంటతడి పెట్టుకుంటాడు. అయ్యో, నా జీవితం ఇలాగుందా, నా కుటుంబం ఇలాగుందా, నా భవిష్యత్తు ఇలాగుందా, నా క్రియలు ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి వాక్యము దర్శించినప్పుడు, దేవుడు దర్శించినప్పుడు తనలో ఒక చిగురు మొదలవుతుంది. దాన్ని ఏమంటారంటే పశ్చాత్తాప మనసు. హల్లెలూయా. పశ్చాత్తాప మనసు అనేది ప్రతి ఒక్కరిలో జరుగుతుంది. ఎందుకనంటే ఈ పశ్చాత్తాపము కలిగజేయడము ఏదో మనుషులు మాట్లాడడం ద్వారానో, ఇన్స్పైర్ చేయడం ద్వారానో, లేకపోతే ఇంకేదైనా ఒక వ్యక్తి భ్రమచేతనో జరిగేవి కాదు. పశ్చాత్తాపం అనేది దేవుని యొక్క ఆత్మ కార్యము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ఏంటండి? పశ్చాత్తాపము, మారు మనసు, హృదయము కరిగించబడడం అనేది దేవుడు చేసేటువంటి కార్యం.